పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా అయితే కొన్ని డిసిషన్ తీసుకుంది. రీసెంట్‌గా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు కూడా చేసింది. ఎట్లా భావించవచ్చు? 100% సరైన నిర్ణయం తీసుకుంది. ఇట్లనే ఏం చేయాలంటే ఫస్ట్ పీఓకే ఏదైతే ఉందో దాన్ని మనది మనం వాపస్ తీసుకోవాలి. పీఓకే అనేది లేకుండా చేస్తే ఉగ్రవాదులకు ఆల్మోస్ట్ కట్ చేసినట్టు అయిపోద్ది. ఎందుకంటే చాలా మటుకు స్థావరాలు అనేటివి పీఓకే నియర్ బైలోనే ఉన్నాయి. రెండోది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల 100% పాకిస్తాన్ అనేది వెనక్కి తగ్గాలి. తగ్గకపోతే దీని ఉధృతత ఇంకెక్కువ ఉంటుందని ఆల్రెడీ చెప్పేస్తున్నాం మన ఇండియా తరఫు నుంచి. భారత ప్రభుత్వం నిర్ణయాలు ఎలా ఉన్నాయి ఈ ఇష్యూకి సంబంధించి? వాస్తవం చెప్పాలంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ల కంటే కూడా చాలా మటుకు జేర్ స్టెప్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ కాశ్మీర్లో ఇంతకుముందు ఉన్నటువంటి ఫెసిలిటీస్కి ఇప్పుడున్న ఫెసిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు అభివృద్ధి చేసినాం. ఇంత అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళు వచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటే దాన్ని ఎంతవరకు మనం సహించాలనేది మోడీ గారు సరైన నిర్ణయం తీసుకున్నారు దీని విషయంలో. సో ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారు, ఐడియా ఉందా? నాకు పెద్ద ఐడియా లేదు. బట్ ఈ నిన్న జరిగినటువంటి దాడి మాత్రం భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు కూడా సగర్వంగా నేను భారతీయుని చెప్పుకునే విధంగా చేశారు. అది వి సపోర్ట్ ఆర్మీ. చెప్పండి, సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు నేను పెట్టారు? సో ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే మహిళలు వాళ్ళ భర్తల్ని కోల్పోయి బొట్టు కోల్పోయారో సో వాళ్ళకు గుర్తుగా అంటే వాళ్ళకి వాళ్ళకి సపోర్టింగ్గా మేము ఉన్నామని తెలుపుతూ ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టడం జరిగింది. అంటే పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా అయితే ఇండియా పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేసింది. ఎలా భావించవచ్చు? చాలా మంచి పని చేసిందండి. ఎందుకంటే ఈ టెర్రరిస్టులు ఇలా చేయడం అనేది చాలా ప్రాబ్లమేటిక్. ఇండియాకి ఇలా జరగకూడదు. అండ్ పిఎం మోడీ కూడా చాలా మంచి పని చేశారు. రేపు పొద్దున్న పాకిస్తాన్ పోనీ వదిలేద్దాం అనుకున్నా కూడా రేపు పొద్దున్న హైదరాబాద్కి కూడా రావచ్చు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఇది మాదే అంటారు. అప్పుడు కూడా మనం మూసు కూర్చోడానికి లేదు. కాబట్టి పిఎం చేసింది, మన సెక్యూరిటీ, మన యొక్క ఆర్మీ చేసింది చాలా మంచి విషయం. ఆర్మీకి ఎప్పుడు మన ప్రేయర్స్ కూడా ఆర్మీకి ఖచ్చితంగా ఉండాలి. సో ఇంకెలా ముందుకెళ్ళాలి ఇండియా ఈ ఇష్యూలో? ఎలా ముందుకెళ్ళాలంటే ఇప్పుడు ఆ ఇండస్ వాటర్ని ఎలా అయితే ఆపేశారో ఇలాంటి చర్యలు చాలా ఎక్కువ తీసుకోవాలి. సో దట్ వాళ్ళకి ఈ ఆర్మీ పరంగానే కాదు మిగతా అన్ని రకాలు కూడా బ్లాక్ చేస్తే వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా ఉంటారనమాట. అలా చేయడం మంచిది. చాలా మంచి పేరు పెట్టారండి. చాలా మంచి పేరు పెట్టారు. అవతల వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తున్నా కూడా ఇది చాలా మంచి పేరు. ఆపరేషన్ సింధూర్ అంటే మోడీకి చెప్పుకోండి అన్నారు. అలాగే ఆడవాళ్ళ యొక్క వాళ్ళ భర్తలను చంపడం జరిగింది కాబట్టి ఇది చాలా కరెక్ట్ పేరు అని భావిస్తున్నాను నేను. ఇండియన్ ఆర్మీకి అయితే జై హింద్ అండి. వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళు చేసే పనులన్నీ కూడా వాళ్ళు ఇంకా ధైర్యోత్సాహాలతో ఇలా ముందుకు ఉండాలి. ప్రజలు కూడా దీన్ని స్పందించాలి బాగా. ఉగ్రదాడికి వ్యతిరేకంగా అయితే భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఇది ఎలా భావించవచ్చు? ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మన ఇండియన్ ఆర్మీ ఏదైతే చేసిందో ఒక స్లోగన్ నేను చెప్పాలనుకుంటున్నాను. నిన్న మన భారత సైన్యం అక్కడ గర్జించింది. మన భారత పౌరులందరూ ఈరోజు గర్వించాల్సిన సమయం. వాళ్ళు గర్జించి అక్కడ మన కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వాళ్ళు మనకు చేశారు. అదేవిధంగా ఇప్పుడు బాల్ ఆన్ దేర్ కోర్ట్, మనం చేసాల్సింది చేసాం. ఇంకా వాళ్ళు రిటాలియేషన్ కోసమని ఏదైనా ఇప్పుడైతే రోజు ఫుంచ్ సెక్టర్లో 12 మంది మన పౌరుల్ని సిటిజన్స్ని చంపేసింది. మీకు అంత దమ్ము ఉంటే, అంత ధైర్యం ఉంటే డైరెక్ట్ మేము మిసైల్స్తో దాడి చేస్తాం. మీ దగ్గర ఉన్న C-17 తీయండి. మీ దగ్గర ఉన్న C-17 ఏదైతే చైనా ఇచ్చిందో, చైనా మేడ్ ఉందో అది తీయండి. దాన్ని ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో పెట్టుకున్నారు? భయపడే కదా. అది ఎక్కడైతే మా రాఫీల్ కానీ మా ఆకాశ్ మిసైల్స్ కానీ ఎక్కడైతే మీకు దాన్ని డిమాలిష్ చేస్తాయని భయపడే మీరు తీసుకొని దాన్ని ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో పెట్టుకున్నారు. అది తీయండి. అంతేగాని మీరు ఈ ఉగ్రవాదాన్ని మళ్ళీ అది చూసాం. మేము ఉగ్రవాదాన్ని మా దగ్గర ఉగ్రవాదం లేదని ప్రకటించారు. అదేవిధంగా మళ్ళీ నిన్న ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియల కోసం ఆర్మీ ఉండడం ఏంటి? అదేవిధంగా వాళ్ళ రఫీల్ అనే వాళ్ళ సంథింగ్ తన పేరు ఏదో ఉంది, మోస్ట్ వాంటెడ్ కమాండర్ వాడు, లస్కర్ తోయిబా కమాండర్ వాడు ఉన్నాడు. వాడు ఉండడం తప్పు కాదు. వాడు ఒక టెర్రరిస్ట్ కాబట్టి ఇంకో టెర్రరిస్ట్ వచ్చాడు. కానీ వాళ్ళతో పాటు ఈ ఆర్మీ ఉంది, అక్కడ ఉంది. దాంతో నిన్న తేటతెల్లం అయిపోయింది. అక్కడ ఉన్నది ఒక టెర్రరిస్ట్లే కాదు, దే ఆర్ వర్కింగ్ బోత్. దే ఆర్ ఆర్మీ కానీ అక్కడ ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు కానీ ఇద్దరు బోత్ కావాలనే చేస్తుంది. ISI అనుసంధానంతో వీళ్ళు ఇద్దరు కలిపి చేస్తున్నారు. గుడ్. దీన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఏదైతే చేశారో అందరు అనుకున్నారు లేట్ అయింది కాదు. బట్ వీఆర్ టార్గెట్ స్ట్రాటజికల్లీ. ఏదైతే టైం తీసుకున్నాం కానీ ఎక్కడైతే 9 places నిన్న అటాక్ జరిగిందో అక్కడైతే పర్ఫెక్ట్ ప్లేస్లో
ఎక్కడ సివిలియన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి కానీ ఎలాంటి హాని చేయకుండా కరెక్ట్ పిన్ పాయింట్ రేంజ్లో మనం వాడినటువంటి స్పైస్ మిసైల్స్ కానీ ఆకాష్ కానీ రఫేల్ కానీ కరెక్ట్ ప్రికాష్. ఇంకా ఇప్పటి కూడా నేను మన వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎలాంటి ఫేక్ న్యూస్ కానీ నమ్మకండి. ఏదో రఫేల్ మీద వాళ్ళు అది చేస్తారని దిస్ ఫేక్ న్యూస్. అండ్ ఆల్సో ఒక రఫేల్ కూడా మనకు రఫేల్ కానీ ఎలాంటిది అనలేదు. ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించింది, ఎవరైతే మన ఆర్మీ వాళ్ళు కానీ నేవీ వాళ్ళు కానీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ సేఫ్గా వచ్చారు. వీ హ్యావ్ నో క్యాజువాలిటీస్ అండ్ దిస్ పోర్టబుల్. Subscribe to One India and never miss an update.